హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు డిజైన్స్ చూపిస్తూ అలాగే నన్ను కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియోలో అయితే మీకు 20కి పైగా డిజైన్స్, ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు మీరు మిస్ కావద్దు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీరు చూస్తారు. అలాగే ఫస్ట్ డౌట్ ఏంటంటే మీరు డిజైన్స్ ఎక్కడ తీసుకుంటారు అని కొంతమంది అయితే నన్ను అడిగారండి. సో నేను డిజైన్స్ అయితే జేసీ క్రియేషన్స్లో కానీ లేకపోతే ఆనే క్రియేషన్స్లో కానీ తీసుకుంటాను. ఎక్కువ వరకు ఇవి 2 వెబ్సైట్లు వాడతానండి. ఎప్పుడైనా ఏదైనా ఒక డిజైను అలా ఏదైనా దొరకనట్టయితే నేను శ్రీవర్ష క్రియేషన్స్ వాళ్ళది కూడా తీసుకుంటానండి. అండ్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే మనము కాస్ట్ ఎలా చెప్పాలి అనేసి చాలామంది అడుగుతున్నారండి. కాస్ట్ మనము కస్టమర్ వచ్చి మనకి డిజైన్ చూపించినప్పుడు ఆ డిజైన్ మీ దగ్గర మీరు వేసి ఉంటే మీకు టైం ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు వేసి లేకపోతే ఆ డిజైన్లో ఎన్ని స్టిచెస్ ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోండి. లైక్ మీకు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, మనకి 2 హ్యాండ్స్ కదా, 2 హ్యాండ్స్ స్టిచెస్ మనం టోటల్ యాడ్ చేసుకున్నామంటే సపోజ్ మీకు అది 1,50,000, ఒక్కొక్కసారి 4 lakh ఎబో కూడా ఉండే డిజైన్స్ ఉంటాయండి. దాన్ని అప్పుడు మీ మిషన్ని బట్టి, స్పీడ్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు మన మిషన్ 1 hourకి అయితే ఇన్ని స్టిచెస్ వేస్తుంది అనే ఐడియా మీకు ఉంటుంది కదా. నాకు తెలిసినంతవరకు ఏంటంటే 1 hourకి కొన్ని డిజైన్స్ అయితే 25,000 వేస్తుంది, కొన్ని డిజైన్స్ అయితే 30,000 వేస్తుంది. అలా స్టిచెస్ అనేటివి ఉంటాయి. సో మనం దాన్ని బట్టి డిజైన్ని ఇప్పుడు ముడికుట్టు ఉందనుకోండి, మీరు ముడికుట్టు విషయంలోనైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. బికాజ్ అది మనము స్టిచెస్ చూసినంత ఈజీ కాదు, చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. సో మనకు అందులో అవుట్లైన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అవుట్లైన్స్ ఫాస్ట్గా వేస్తుంది. అవుట్లైన్స్ ఉన్న డిజైన్కి ఏంటి, అది ఇప్పుడు మనకి ఎక్కువ వరకు అవుట్లైన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ తక్కువ, ఫ్లవర్స్ తక్కువ ఉండి అందులో స్టెమ్స్, అవుట్లైన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అది మనకి 30,000 వరకు వేస్తుంది పర్ అవర్. అదే మీకు అక్కడ నాట్ వచ్చింది, అలా వచ్చింది అనుకోండి, తక్కువ వేస్తుంది. దాన్ని బట్టి మీరు స్టిచెస్కి చెప్పాలండి. నేనైతే 1 hourకి ఒక 100 rupees ఛార్జ్ చేస్తాను. సో ఎన్ని అవర్స్ పడుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు డిజైన్స్ పరంగా ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.